బ్రేకింగ్ న్యూస్ మిథున్ రెడ్డి అరెస్టుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. తన కుమారుడు జగన్ కి సన్నిహితుడుగా ఉంటున్నాడనే కక్షపూరితంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. లిక్కర్ కేసు ఖచ్చితంగా తప్పుడు కేసుగా తేలుతుందని పెద్దిరెడ్డి అన్నారు. ఇక ప్రతిపక్షంపై తప్పుడు కేసులు పెట్టి సంక్షేమాన్ని గాలి కుదిరేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకొస్తారని పెద్దిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ కూడా అనేక రకాల కేసులన్నీ పెట్టి వేధించడం జరుగుతోంది. మరి అనేక రకాలుగా అనేక కేసులన్నీ కూడా మా మీద పెట్టడం జరుగుతోంది. ఇప్పుడు తారస్థాయికి చేరి ఈ లిక్కర్ స్కామ్ లో మా తనయుడంటే మిథున్ రెడ్డి గారి ప్రమేయం ఉంది అని చెప్పి ఆయన 3 సార్లు ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా పాల్గొనేదానికి పాలు పంచుకునేదానికి అవకాశం ఉందని అడుగుతా ఉన్నాను. ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యతగా ఉండాడని చెప్పి ఆ ఒక్క నెపం మీద అతని మీద ఫాల్స్ కేసు పెట్టి ఈరోజు మళ్ళా నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈరోజు జైలు కూడా పంపించే పరిస్థితి ఉంది. మరి మనం చూస్తున్నాం, ఇది కూడా చూడండి మీరు, తప్పకుండా ఇది కూడా తప్పుడు కేసుగా తేలుతుంది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రతిపక్ష పార్టీలను అదుపులో తీసుకోవాలనే ఒక వేరే ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. తప్పకుండా దీని పర్యవసానం వచ్చే ఎన్నికల్లో కాదు, ఆయన రాజకీయ జీవితం మీదే ఒక తీరని మచ్చగా ఏర్పడుతుంది అనేది అతను ఆలోచన చేయలేదు. ఇవన్నీ ఒక పక్కన పెడితే నా కుమారుడుగా నేను చెప్తున్నాను, ఇది కేవలం మా మీద ఉన్న కక్ష, మా మీద ఉన్న విద్వేషం, ఎన్నికల్లో మేము ధీటుగా ఈ జిల్లాలో పనిచేస్తామని చెప్పి ఆలోచన, ఇవన్నీ కలిపి చంద్రబాబు నాయుడు చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఈ చర్యకు పాల్పడినాడు. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ కూడా అనేక రకాల కేసులన్నీ పెట్టి మిథున్ రెడ్డి అరెస్టుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. దామోదర్, ఎలా చూడొచ్చు వ్యాఖ్యల్ని? రత్న, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియాతో ఆయన తండ్రి మాజీ మంత్రి పొంగనూరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదైతే ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత కక్షతోనే తన కుమారుడి మీద ఈ విధమైన కేసులు పెట్టించారు. గతంలో కూడా ఎయిర్పోర్ట్ లో 2014-19 మధ్య కాలంలో కూడా ఎయిర్పోర్ట్ లో గొడవ జరిగిందని ఎయిర్ ఇండియా మేనేజర్ చేత తప్పుడు కేసు పెట్టించి అప్పుడు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు. ఇదే విధంగా ఈ కేసు కూడా అలాంటి కేసే అంటూ కూడా ఆయన మాట్లాడారు. మరోవైపు గతంలో తన మీద ఏదైతే వైఎస్ఆర్ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన మీద కక్ష సాధింపు, తన కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టారు. ఏదైతే మదనపల్లి ఫైల్స్ కేసుకు సంబంధించి అక్కడ భూ వివాదాల్లో తన అనుచరులను అనేక మందిని కేసులో పెట్టారు. దీంతో పాటు ఫారెస్ట్ భూములని, అదే విధంగా బుగ్గమఠానికి సంబంధించిన భూములు ఆక్రమించామంటూ కూడా వివిధ తప్పుడు కేసులు తన పైన పెడుతున్నారు. అదే విధంగా తన కుమారుడిని కూడా లిక్కర్ కేసులో అనవసరంగా ఇరికించారు. తన కుమారుడు ఎలాంటి లబ్ధి పొందలేదు, కావాలనే వైఎస్ఆర్సీపీలో కీలక నేతలుగా ఉన్నందువల్ల, అదే విధంగా తాను తన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నందువల్ల ఈ కేసులు పెట్టారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న మిథున్ రెడ్డికి సంబంధించి ఈ కేసు అరెస్ట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా సంచలనం కలిగించిందట. థాంక్యూ దామోదర్.